సార్ గురుగారు నమస్తే. నమస్తే. ఉగాది పండగ గురించి ముందుగా ఉగాది శుభాకాంక్షలు సార్ మీకు. చాలా సంతోషం అండి. అలాగే ప్రజాదళం సబ్స్క్రైబర్స్కి అలాగే పబ్లిక్ అందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. గురుగారు, ఉగాదిని ఎలా జరుపుకుంటే బాగుంటుంది ఒకసారి మా ప్రేక్షకుల గురించి పూర్తిగా చెప్పండి. ఖచ్చితంగా అండి. శ్రీ పరాభనామ సంవత్సరం మరి జరగబోయేటువంటి ప్రతి ఒక్కరి కూడా కుటుంబాల్లో పచ్చని మకర తోరణం అండి. పచ్చని మకర తోరణం అంటే ఆ ఇల్లు ఎంతటి అనారోగ్యంతో ఉన్నా సరే చిగురించి ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా సరే వాహనాలు కొనుగోలు చేయాలి, గృహాలు కట్టాలి, అలాగే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, వివిధ పారిశ్రామికంగా అన్ని రంగాలు రాణించాలి అంటే కనుక భగవత్ సంకల్పం లేనిదే, దైవానుగ్రహం లేనిదే ఖచ్చితంగా చెప్తానండి. మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ కూడాను కొన్ని అనివార్య కారణాల వల్ల దేవీ దేవత విగ్రహారాధన కొంచెం తగ్గుతుంది. దయచేసి ఈ యొక్క పరాభనామ సంవత్సరం అంతా కూడాను మళ్ళా వచ్చే సంవత్సరం వరకు కూడానండి, అంటే మనం ఏది కూడా సంవత్సరాలతో లెక్క వేసుకోకూడదు. కాదంటే మన పూర్వీకులు ఇచ్చిన వాడుక భాషలో వెళ్తున్నాం కాబట్టి మనం ఈ సంవత్సరం అంతా కూడానండి ఆనందంగా, సంతోషంగా, అష్టైశ్వర్యాలతో, ఎవరు కూడా అనారోగ్యంతో మేము ఉన్నాము అనే మాట ఎవరు నోటముట వినపడకూడదండి. అంత ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలి. పిల్లలు ఉత్తీర్ణులు అవ్వాలి, ఉన్నత శిఖరాలను అవరోధించి ఉన్నత ర్యాంకులు సాధిస్తూ, అలాగే ఈ సంవత్సరంలో అది కూడా పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అదే కోణంలో చాలామంది ఇంటర్మీడియట్స్ కానివ్వండి, డిగ్రీ వాళ్ళకి కానివ్వండి, ఏదో ఒక ఈవెంట్లు జరుగుతాయని కండక్ట్ చేస్తూ ఉంటారు కాలేజీ వారందరూ కూడా ఒక టార్గెట్ అండి. నేను చదువుల్లో ఎంతటి స్థాయికి వెళ్ళాలి, ఆ విద్యని ఏ రూపంలో అభ్యసించాలి నేను అనే ఒక సంకల్పంతో తల్లిదండ్రులు పంపిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా మంచి జరగాలని కళ్యాణ కార్యక్రమాలు, సంతాన కార్యక్రమాలు, అంటే ఒక వివాహంలో చాలామందికి సంతానం అనేది ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడాను భగవత్ సంకల్పం లేనిదే అది కూడా అవ్వదని చెప్తూ ఉంటాను. అదే కొంతమంది కుజు దోషాలతో బాధపడుతూ ఉంటారు. అంటే 14 సంవత్సరాలు 11 సంవత్సరాలకు వివాహం కాని వారు కూడా ఉన్నారు. ఇంత చదివి కూడా మేము ఉద్యోగాలు ఈ రూపంలో చేస్తామని చెప్పి అది కూడా అంటారు. కానీ ఈ సంవత్సరం చాలామంది మారబోతుందని చెప్పేసి అనుకుంటున్నానండి. మన గురువులు ఇచ్చినటువంటి తాళపత్ర శాస్త్రం అనుసరిస్తూ మరి ఈ 12 రాసుల వరకు కూడా నేను నా గంటల పంచాంగం, తాళపత్ర శాసనాలు, మరి నా కేరళ ఆస్ట్రాలజీ అండి. నేను ప్రముఖ కేరళలో తంత్రవాదిగా శబరిమల ధర్మశాస్త్ర సన్నిధానంలో జరిగేటువంటి కేరళ తాంత్రిక విధాన పద్ధతిలో పడిపూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అదే కోణంలో మరి 12 రాసుల వారికి కూడాను నేను వారికి ఎలాగుంటుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి వారు ఈ సంవత్సరంలో అంతా కూడాను ఏదైనా సరే దైవ కార్యక్రమం అనుసరిస్తూ ముందుకు వెళ్తే కనుక వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఉత్తీర్ణులు అవుతారు. పిల్లల భవిష్యత్తు రంగరంగ వైభవంగా మారబోతుంది. అంతేకాకుండా ఈ పరాభనామ సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ఏదైనా సరే ఇన్ని సంవత్సరాలకు నివాసం కట్టుకోలేకపోతున్నామండి అన్న వారు కూడాను ఈ సంవత్సరంలో కట్టుకుంటున్నాము అనే వార్త అయితే మీరు వింటారు, ఖచ్చితంగా చెప్తున్నాను. అదే కోణంలో మీరు చేయవలసిన కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయండి. దైవారాధన చేసినట్లయితే ప్రతి ఒక్కరికి అసలు అనుకున్నట్టు రాజకీయంగా, వ్యాపారకంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి వారికి సరి సంఖ్య 9 అండి. 9 అనుకూలంగా ముందుకు వెళ్ళినట్లయితే రాజయోగం కానీ, అవమానాలు కానీ ఏదైనా సరే పరాభవనామ సంవత్సరం అంటే నేను పరాజయం పొందానని కాదండి, దాన్ని జయించి నేను ముందుకు వెళ్ళగలిగాను అనే మనసులో మీకు అనిపించి ముందుకు వెళ్ళినట్లయితే మీకు రాజ్య పూజ్యాలే కానీ, అవమానాలే కానీ ఏది కూడా పక్కన పెట్టేస్తారండి. అంతటి బాగుంటుంది. అదే కోణంలో మరి తదుపరి వృషభ రాశి. మరి ఈ యొక్క వృషభ రాశి వారి సంఖ్య 5. మరి ఈ పట్టేటువంటి పరాభనామ సంవత్సరంలో చేపట్టవలసిన కార్యక్రమాలు కొంచెం వాయిదా అయినప్పటికీ కూడా మీరు నిరుత్సాహపడద్దు. ఒక్కరోజు లేట్ అవుతుంది అంటే మించి ఏం కాదండి. కాకపోతే కొన్ని వ్యక్తిగత కారణాలు, ఫైనాన్షియల్గా డెవలప్ అవుతారు. ఆరోగ్యంగా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సరే బిజినెస్ చేయాలంటే పెద్దల సహాయ సహకారాలు అందుకొని దానికి ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా వృత్తి రీత్యా ఏదైనా సరే ఒక డెవలప్మెంట్లో అంటే బాగా గ్రోత్ రావాలి, ఆదాయం ఎక్కువ పెరగాలంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా మీరు స్మరించుకున్నట్లయితే ఏదైనా సరే మీరు కొన్ని ఆగింది అనే ఆ మాట అయితే మీ దగ్గర రాదు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము దేవీ దేవతల ఆరాధనలు ఉంటే
చదువుకునేటువంటి ఉద్యోగస్తులే కానివ్వండి, చదువుకునే పిల్లలు కానివ్వండి, వారందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశిలో ఉన్నవారు నక్షత్ర జాతకం జపం చేయించుకున్నట్లయితే కనుక, గ్రహశాంతులు చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా నామ సంవత్సరం అంతా కూడా చక్కగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అది వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. రాజకీయంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రతినిత్యము కూడా మీరు చేయవలసిన ఒకటి, దాంపత్య జీవితంలో అన్యోన్యంగా సంతోషంగా ఉండాలంటే చక్కగా దేవీ దేవతల ఆరాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి మిథున రాశి. మరి యొక్క మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య మరి 9. ప్రతి ఒక్కరు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించుకొని చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక రాజకీయంగా చెప్పాలంటే అండి చాలా మంచి అభివృద్ధి ఉందండి. అధికారికంగా పట్టం ఎవరికైతే లేదో ఆ పట్టం పొందేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా మీరు చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాల్లో భాగంగా కోర్టు పరంగా వివాదాలు ఉన్నప్పటికీ కూడా, చిన్న చిన్న చిక్కులు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా కోర్టు కేసు కొట్టేటువంటి అవకాశం, డివోర్స్ తీసుకున్నటువంటి అవి కూడా ఇలాంటి అయితే పరిణామాల్లో రావు. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఎందుకంటే దాంపతులు ఇద్దరు కూడా భగవంతుని నుదుటి రాత మీద రాసినప్పుడే కలిపేస్తాడండి, విడిపోకూడదు. ఇది మన యొక్క వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి అది మీరు పెద్దలు 20 సమక్షాలు ఒప్పుకొని రాజీ చేస్తున్నట్లయితే కనుక వాళ్ళ దాంపత్య జీవితం, పిల్లలు కూడా అన్యాయం అవ్వరు. అంతేకాకుండా ఏదైనా బిజినెస్ చేపట్టాలన్నా, శ్రీకారం చుట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వృత్తిరీత్యా మీరు చేయాలంటే ఉన్నత శిఖరాలను కూడా అవరోధిస్తారు. అలాగే తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య మరి 3. ప్రతినిత్యము కూడా చిన్న చిన్న విషయాలకి కోపతాపాలు పడుతూ ఉంటారు, క్రోధంతో మాట్లాడుతూ ఉంటారు. దయచేసి అలాంటి విషయాల్లో మీరు ముందస్తుగా తగ్గి మాట్లాడండి. ఎప్పుడైనా మీకు కోపం అనిపిస్తే ఒక 2-3 నిమిషాలు మీరు వెనక్కి వెళ్ళినట్లయితే కనుక దాని నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా మీరు చేయవలసిన కొన్ని నియమాలు ఎప్పుడైతే వాయిదా పడుతున్నాయో అది ఖచ్చితంగా నెరవేరాలి. సంకల్పం నెరవేరాలి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఏదైనా విజయం సాధించాలనుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారి మరీ ముఖ్యంగా వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ఎదుగుదల బాగుంటుంది. రాజకీయంగా మంచి అభివృద్ధి ఉంటుంది. చిన్నపాటి పరిశ్రమ వారందరికీ కూడా సానుకూలంగా ఉంటాయి. కొన్ని వ్యక్తిగత దోషణలు ఎవరిని కూడా మానస్పూర్వకంగా మీరు దయచేసి చేయవద్దు. ఎవరినైనా సరే ఘర్షణ కూడా అలాంటి మాటలు మన నుంచి కూడా ఏది కూడా బూతుల రూపంలో కానివ్వండి, ఏదైనా వర్డ్స్ అలాంటివి వచ్చినా దయచేసి దాన్ని తగ్గుముఖం బట్టి ఒక బ్లడ్ రిలేషన్ని, అంతేకాకుండా సన్నిహితుల్ని కూడా బలోపేతం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క రాశి నియమ నిబంధనలు తప్పకుండా పాటించినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం కనుక జపించినట్లయితే కనుక అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అండి ఏదైనా సాఫ్ట్వేర్ రంగం ఉందండి, అలాగే ఎలక్ట్రానిక్ రంగం ఉందండి, అలాగే ప్రతి ఒక్కరికి ఏదైనా సరే సాధించాలి, ఒక కంపెనీ స్థాపన చేయాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనం చేసేది కూడా 10 మందికి ఉపయోగపడాలి, వాళ్ళకి కూడా ఒక జీవనోపాధి మనం కల్పించాలనేటువంటి ఆలోచన ఈ యొక్క రాశి వారు చేస్తారు. అంతేకాకుండా వృత్తిరీత్యా ఏదైనా సరే మీరు చేయాల్సినవి ఉన్న వాయిదా పడినప్పటికీ ఖచ్చితంగా అవుతాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహ శుభ కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. బంగారు వస్తువు రూపైన అలాంటి కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. వాహనం కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా 10 మందికి మీరు ఉపయోగపడే కార్యక్రమే చేస్తారు. ఎవరికైనా సరే వృత్తిరీత్యా చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఉంటే అవతల వ్యక్తికి కూడా మీరు ఆదర్శంగా నిలుస్తారు. రాజకీయంగా మంచి అభివృద్ధి ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు దేవీ దేవతల ఆరాధన కనుక చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి కన్యరాశి. మరి కన్యరాశి వారు అదృష్ట సంఖ్య మరి 3. ప్రతి ఒక్కరికి కూడాను కొన్ని నియమ నిబంధనలు పాటించకుండా కొంతమంది వాయిదా వేస్తున్నారు. కొన్ని మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో భగవత్ సంకల్పంలో భాగంగా ఆ మొక్కుబడుల్ని సాధ్యమైనంత వరకు మీరు క్లియర్ చేసుకొని చక్కగా ఏదైనా సరే ఉత్తీర్ణులు అవ్వడానికి, ఒక వ్యాపారం పెట్టడానికి ఆ మొక్కుబడులు కూడా మీకు అడ్డంకుగా ఉంటాయి. ఎందుకంటే భగవంతుడికి మనం ఏదైనా సరే మొక్కుబడి అంటేనే చాలండి. ఎన్ని సంవత్సరాలు కూడా ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో మొక్కుబడులు ఎక్కువగా మొక్కేసి 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళ వరకు ఉంచుతున్నారు. దయచేసి చేయకండి. 3 నెలల్లో మొక్కు క్లియర్ చేసుకుంటేనే దానికి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా రాశిలో ఉన్నవారు ఖచ్చితంగా మీరు చేయవలసిన కొన్ని నియమ నిబంధనల ప్రకారము పిల్లల పట్ల మంచి ఉత్తీర్ణులు అవ్వటానికి, వారి విద్యారంగానికి కానివ్వండి, క్రీడా రంగానికి కానివ్వండి, రాజకీయంలో కానీ మంచి అభివృద్ధి ఉంటుంది. పారిశ్రామికంగా ముందుకు వెళ్ళడానికి చాలా అనూహ్యంగా మీరు ఆలోచన చేసినప్పటికీ
వ్యక్తిగత దూషణకు మాత్రం వెళ్లకుండా ఉన్నట్లయితే మీకు ఏదైనా సరే ఎక్కడ ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా మీరు 100% విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు మరీ ముఖ్యంగా చేయవలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాన్ని కనుక జపించినట్లయితే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని దాంపత్యాల్లో భాగంగా వివాదాలు వచ్చినప్పటికీ కూడా మీరు సరిసమానంగా నేను ముందుకు దయచేసి వెళ్లకుండా ఒకరంటూ ఒకరు తగ్గి నేను జీవితాన్ని ముందుకు కొనసాగించుకునే ఆలోచన ఉన్నట్లు వారైతే ఆ తల్లిదండ్రుల పెంపకంలో ఇరు వర్గాలు ఇద్దరు కూడా వాళ్ళకి మంచి సెటిల్మెంట్ చేసి చక్కటి భవిష్యత్తును ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా క్రీడా రంగంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. ఏదైనా సరే బిజినెస్ పెట్టాలి, ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, నేను ఎంతైతే సాధించగలను, ఈ గ్రోత్ నుంచి బయటకు వెళ్ళగలను, వెళితే ఎంతవరకు నేను కీర్తిని సంపాదించుకోవాలంటే మీ కాళ్ళ మీద మీరు నిలబెడతానికి ఈ పరాభనామ సంవత్సరం అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అంతకుముందు శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో అవ్వని పని కూడా ఈ శ్రీ పరాభనామ సంవత్సరంలో అవుతుందని ఏమాత్రం మీరు మనసులో అనుకుని వెళ్తే కనుక ఖచ్చితంగా అవ్వకుండా అయితే దయచేసి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను తల్లిదండ్రులు కూడా గమనించి పిల్లలకి మేము గౌరవంగా మేమేమి ఇచ్చామనే సంస్కృతి సంప్రదాయాలు విలువలు ఇస్తారని నేను అదే కోరుకుంటున్నాను. చాలామంది ఈ రాశిలో ఉన్న వారికి కొన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వ్యక్తిగత దూషణ వ్యక్తిగత భాష మారుతుంది. కాబట్టి ఈ పరాభనామ సంవత్సరం మీరు అలాంటి చేయకుండా ఉన్నట్లయితే మీరు ఏదైనా సరే కార్యక్రమం తలబెడితే విజయం సాధిస్తారని 100% చెప్తున్నాను. అంతేకాకుండా మీరు చేయవలసిన కొన్ని నియమ నిబంధనల్లో భాగంగా శివ స్తోత్రాలు కనుక శివపారాయణం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అదృష్ట సంఖ్య మరి 6. చిన్నపాటి పరిశ్రమల అందరికీ కూడా తెలియనటువంటి అనూహ్య స్పందన వస్తుంది. వ్యాపారాల్లో గ్రోత్ అవ్వడానికి మీరు అంతకుముందు ఫైల్ రెడీ చేసిన ఫైల్ని కూడా ఈ సంవత్సరంలో గవర్నమెంట్ వరకు సబ్మిట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగం వారందరికీ కూడాను చాలా అనూహ్యంగాను బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇంతవరకు మేము కష్టపడి చదివేము, ఈ సంవత్సరం అన్నా సరే మేము ఉద్యోగంలో సెటిల్ అవుతామనే ఆలోచన ఉన్న వారు ఎవరైతే ఉన్నారో 100% సక్సెస్ అవుతారని శ్రీ పరాభనామ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా వాహనాన్ని కొనుగోలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తిరీత్యా ఏదైనా సరే ఎప్పుడైతే మీరు అవతలకి వాళ్ళకి లావాదేవీల పట్ల బిజినెస్ పరంగా ఇచ్చినట్లయితే ఆ డబ్బులు వెనక్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు అనుకున్నట్టు నెరవేరాలంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేయవలసిన ఒకటే అండి, అమ్మవారికి పసుపు కుంకుమలు కనుక మీరు ఇచ్చిన ఎక్కడ కుదిరితే మీ చుట్టుపక్కల మీద ఎక్కడైనా సరే ఉన్నట్లయితే కనుక అమ్మవారికి ఇస్తే మీరు అనుకున్నట్టు అక్షరాలు నెరవేరుతున్న మనసు. అదే విధానంగా ఈ శ్రీ పరాభనామ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్న. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 7. మరి చాలామంది కొన్ని వ్యక్తిగతంగాను మీరు ఏదైనా ఒక ఆర్డినరీ నెంబర్స్ ఉంటాయండి. ఒక వెహికల్ కొనాలంటే మీకు ఇష్టమైన డిజిటల్ నెంబర్ ఉంటుంది. ఆ డిజిట్ నెంబర్లో మీకు ఫ్యాన్సీ నెంబర్ కావచ్చు, దానిలో సిరీస్ ప్రకారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని టాలీ చేసుకుంటూ అదే నెంబర్ ఏదైనా సరే మీరు గమనించినట్లయితే ఈ నెంబర్ని లక్కీ నెంబర్గా చూస్ చేసుకోండి. ఎవరైనా సరే 12 రాసులో ఎవరైనా సరే లక్కీ నెంబర్గా చూస్ చేసుకోండి. దాన్ని మీరు అనుకూలంగా వెళ్ళినట్లయితే ఎక్కడైనా సరే మీకు ఆ నెంబర్ ప్రకారంగా ఎక్కడైనా డ్రా తీసినా సరే సక్సెస్ అయ్యేంత గ్రోత్ వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట కళ్యాణ కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. అంతేకాకుండా వారింటిలో నిశ్చయ తాంబూలాలు ఈ సంవత్సరం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రీత్యా అభివృద్ధి బాగుంటుంది. ఆరోగ్య పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. కోర్టు పరంగా చిన్న చిక్కులు వచ్చినప్పటికీ కూడాను మీరు దాంట్లో రాజీ పడకుండా మంచి జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో ఉంది. లావాదేవీల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. నూతన సన్నిహితుల నుంచి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కూడా కొంత అప్రమత్తతని కలగ చేసుకొని మరి ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ రాశి వారు మరీ ముఖ్యంగా చేయవలసిన నియమం ఒకటేనండి, నవగ్రహారాధన చేయాలి. నవగ్రహారాధన చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. చాలా విషయాల్లో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ముందు ప్రేమ వివాహాలకి కొన్ని ఫుల్ స్టాప్ పెట్టి పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు కనుక మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క దాంపత్య జీవితం అన్యోన్యంగా
సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు దరి చేరకుండా చక్కగా ముందుకు వెళ్తారు. మీ బిజినెస్ చేయాలన్నా ఏదైనా సరే శ్రీకారం అంటే నేను ఒక తల్లిదండ్రుల పెంపకంలో ఉన్నప్పుడు వివాహాలు ఏంటండి మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అంటే అది మీ వ్యక్తిగత ధోరణికి వెళుతుంది తప్ప అది పెద్దలు కుదిర్చింది భగవంతుడు కుదిర్చింది కాదండి. పెద్దల సమక్షంలో జరిగేది, దైవ సమక్షంలో జరిగేది వివాహం. అది మీరు దాని యొక్క అంగీకరించాల్సింది ఖచ్చితంగా. అది రాశి వారికి కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ కూడాను ఒప్పుకొని కూడా వాళ్ళని ఒప్పించి చక్కగా చేసుకొని వాళ్ళ జీవితాల్లో కూడా సంతోషాన్ని నింపుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారి మరీ ముఖ్యంగా చేయవలసింది ఒకటేనండి, దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. వెహికల్ ద్వారా కానివ్వండి, 4-వీలర్ వెహికల్ దానివల్ల కానివ్వండి, ప్రయాణాలు చేసేటప్పుడు విఘ్నేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఆ భగవంతుడు వెన్నుండి నడిపిస్తాడు ఖచ్చితంగా 100% కాబట్టి ఆ వినాయకుడు ఆ కొబ్బరికాయ కొట్టుకొని మీరు బయలుదేరినట్లయితే ఎక్కడ మీకు అపజయం అనేది ఎదురవ్వదు. అంతేకాకుండా మీరు చేయవలసిన కొన్ని నియమాల ప్రకారము వ్యాపారం చేసే దాంట్లో నష్టం వచ్చిందని చెప్పేసి లాభాలు రావట్లేదు, ఆ లాభం ఇంకా మరింత నష్టాల్లోకి వెళ్తున్నాను, ఆ నష్టాన్ని ఇంకా భర్తీ చేసుకుంటూనే వెళ్తున్నాను అని చాలామంది చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం మీకు మారబోతుందని నేను చెప్తున్నా. మీ గ్రహస్థితి, మీ యొక్క నక్షత్ర జాతకం అంతా కూడా చాలా 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 అద్భుతంగా ఉండబోతుంది. శ్రీ పరాభనామ సంవత్సరం అంతా కూడాను మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎలాంటి కార్యక్రమం తలబెట్టాలన్నా అద్భుతంగా ముందుకు వెళతారని భగవత్ సంకల్పన, భగవత్ సన్నిధానంలో మరి ముందు చెప్తున్నాను. అంతేకాకుండా ఈ రాశి వారు మరీ ముఖ్యంగా చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాల్లో భాగంగా వివాహాన్ని శుభ కార్యక్రమాలు చేసి, అంతేకాకుండా వారికి ఇవ్వాల్సినటువంటి వ్యక్తిగత లాంఛనాలతో పాటు సంతోషంగా పంపిస్తారు. అంతేకాకుండా వాళ్ళ ఇంట ఆనందం అంటే సంతానం చాలామందికి ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ యొక్క రాశి వారు కూడా వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా సంతాన యోగ్యత ఉంది. అంతేకాకుండా మీరు కొన్ని బిజినెస్ పరంగా చెప్పాలంటే అండి, ఈ రోజుల్లో చాలామంది నేను చెప్పొచ్చేది ఒకటి, చిన్న పిల్లల యొక్క ఎదుగుదల, చదువుల్లో ఉత్తీర్ణులు అవ్వట్లేదండి, చదివింది అలానే రాస్తున్నారు చాలామంది అని చెప్పేసి అంటున్నారు. ఈ రాశి వారు దాంట్లో కూడా కొంతమంది ఉన్నప్పటికీ సరస్వతి లేహ్యాన్ని కనుక ఉదయాన్నే పరగడపిన పిల్లలకి ఇచ్చినట్లయితే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు పఠించవలసిన మంత్రం విష్ణునామ సంవత్సరాన్ని కనుక మీరు పఠించినట్లయితే ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనం వశీకరణ చేసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి చాలామంది కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంచం మీదే కాలకృత్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏమిటి ఇంతటి బాధ, ఇంతటి శోభ అని చెప్పి చాలామంది అంటున్నారు. ఒకటే చేయండి, ఈ రాశిలో కొంతమంది వరకే ఆరోగ్య సమస్యలు మిగిలిన వారందరికీ కూడా సంతోషంగా ఉంటారు. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఏంటంటే సూర్య భగవాన్ని కొలుచుకొని వనమూలికల తీర్థం దేవాలయాలు ఇస్తారు. ఆ వనమూలికల తీర్థాన్ని కనుక తాగినట్లయితే మీకు ఎలాంటి రోగ పరిహారాలన్నీ కూడా విముక్త అవుతాయి. అంతేకాకుండా నూతన దాంపత్య జీవితంలో అడుగు పెడుతున్న వారికి అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లల పట్ల ఎదుగుదల బాగుంటుంది. వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య రంగంలో రాణిస్తారు. అంతేకాకుండా రాజకీయంగా ఎవరైతే పట్టం పొందలేదో అది పట్టం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాల్లో భాగంగా వాహనం కొనుగోలు చేస్తారు. అది కూడా ఈ నెలలో ఈ ఉగాది రోజునే కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా మీరు చేయవలసిన ఒకటే అండి, తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకొని మరి ముందుకు వెళ్ళండి, అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు పఠించవలసిన స్తోత్రం ఆంజనేయ స్వామిని కనుక మనస్ఫూర్తిగా స్వామిని ప్రసన్నం చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. మీకు ఎక్కడ ఎలాంటి అపజయం కలిగితే విజయం సాధించుకుంటూ చక్కగా ముందుకు వెళ్తారు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. మరి ఈ రాశి వారు చాలామంది కొన్ని వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు కాబట్టి అది క్రోమంతో అని కామ క్రోధ మధమాచారాన్ని కూడా అణిచివేసేలాగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీకు వ్యక్తిగత దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. సన్నిహితుల నుంచి కూడా మీరు పొందేటువంటి ఆనందం మరింత బాగుంటుంది. బంధుమిత్రుల నుంచి కూడా మీరు పొందేటువంటి ప్రతిదీ కూడా అంటే మా సొంత రక్త సంబంధికులు అన్న ఆలోచన అవతల వ్యక్తికి వస్తుంది. అతనితో మనకు సంబంధం ఏంటి ఆలోచన అయితే ఈ సంవత్సరం నుంచి బంధువులు కూడా చేయరు. కాబట్టి వాళ్ళు కూడా మీ బలాన్ని బలోపేతం చేసుకుంటారు తప్ప విడదీసుకోవడానికి ప్రయత్నం చేయరు. చిన్నపిల్లల పట్ల ఎదుగుదల కొంచెం మందకి ఇచ్చినప్పటికీ కూడాను వాళ్ళకి దేవాలయ దర్శనం చేయించిన, దైవ దర్శనాలలో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క చరిత్రలు చెప్పిన ఆ పిల్లలకి ఉన్నటువంటి ఆలోచనలో భాగంగా వాళ్ళ జనరేషన్కి మీరు ఒక స్ఫూర్తిగా మీరు ఇచ్చారని అంటే ఒక గొప్ప వరం, ఒక గౌరవం అండి. ఆ గౌరవాన్ని మనం
ఆ పిల్లలు కూడా ఇస్తారు. నవతల వ్యక్తికి ఎంతటి రెస్పెక్ట్ ఇవ్వాలో ఈ రాశిలో ఉన్నవారు కొంతమంది ఆ పని చేస్తారు. కాబట్టి ఇంకా మరి కొంతమంది మార్పు రావడం కోసం చెప్తున్నాం. కాబట్టి కొంత గ్రహస్థితి అంతా కూడా సర్పకాలం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా వృత్తి రీత్యా నూతన వాహనం కొనుగోలు చేసి చక్కగా మీరు విహారయాత్రకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆ ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలు ఉన్నాయి. వాణిజ్య వారందరికీ కూడాను పారిశ్రామికంగా ఉన్నవారే కానివ్వండి, ఎక్కడైనా సరే ఎదుగుదల లేదు అన్న ఆలోచన అయితే రాదండి వారందరికీ కూడాను. ఈ సంవత్సరం అంతా కూడానండి మీరు అనుకున్నట్టు సక్సెస్ అవ్విద్దండి. గత సంవత్సరంలో కొంతవరకే వచ్చింది, ఈ సంవత్సరం ముందుకు వెళ్తుంది అన్న ఆలోచన అయితే మీకు అలాంటి ఆలోచన కూడా రాదండి. అంతటి ముందుకు స్పీడ్కి వెళ్ళే ఆలోచన. ఎందుకంటే మీరు నమ్మే భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయడు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు చేయవలసిన కొన్ని నిబంధనల ప్రకారం మీరు వెళ్ళినట్లయితే ఎలాంటి చోటైనా సరే అండి మీకు విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారి మరీ ముఖ్యంగా చేయవలసిన కొన్ని కార్యక్రమాలు వాయిదా అయినప్పటికీ కోర్టు పరంగా కానివ్వండి, అది మీరు బయట రావాల్సిన ఫైనాన్షియల్ కానివ్వండి, అది వచ్చే అవకాశం అయితే దగ్గరలోనే ఉంది. కాబట్టి మీరు ఈ సంవత్సరం అంతా కూడా మీరు పఠించవలసిన మంత్రం గణపతి స్తోత్రాన్ని కనుక మీరు పఠించినట్లయితే కనుక మీకు అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. మరి నా క్రమాన ప్రకారం ఈ 12 రాశులు కూడాను మరి నా గురువు గారు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి నా పరిజ్ఞానం మేరకు మీకు 12 రాశులు ఈ ఉగాది రోజున తెలియపరిచాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అంత మంచి జరగాలి, మీరు అనుకున్నట్టు సక్సెస్ అవ్వాలి. ఈ పరాభనామ సంవత్సరం ప్రతి ఒక్కరికి బాగుందన్న ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఈ సంవత్సరం చేసుకోబోయేటువంటి చిన్న కార్యక్రమంలో ఆ రోజు పచ్చడి చేసుకొని ఇంటిల్లి 10 సంతోషంగా నూతన వాహనం కొనుగోలు చేసుకొని గృహాలకి శంకుస్థాపన చేసుకోవాలి. అంతేకాకుండా పిల్లల పట్ల మీరు కొత్త దుస్తులు ధరించి చక్కగా ఆ రోజు నుంచి ఎంత తేజోవంతంగా ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ పరాభనామ సంవత్సరం అంతా మీకు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ధనుష్ నంబూద్రిని. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలండి గురువు గారు. ఇప్పటివరకు చాలా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా ఇప్పుడున్న యువతకు కూడా అర్థమయ్యే విధంగా మీరు చక్కగా విశ్లేషించి మరి రాజుల గురించి వివరించి చెప్పారు. అదేవిధంగా చాలామంది వివిధ సమస్యలతో బాధపడుతుంటారు. ఎంతసేపటికే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆరోగ్యాలు బాగుపడవు. అలాగే చాలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ గృహాలు కట్టుకున్నప్పుడు అవి సరిగా ముందుకు సాగకపోవడం, ఇలాంటి సమస్యలు అనేక రకమైన సమస్యలతో బాధపడుతుంటారు. మరి అటువంటి సమస్యలు ఏమన్నా మీరు మీ దగ్గరకు వస్తే పరిశీలిస్తారా ఏమన్నా? చాలా వరకు అండి గత 15 సంవత్సరాలుగా నేను ఈ ఆస్ట్రాలజీలో ఉన్నాను. అది మన కేరళ ఆస్ట్రాలజీ అండి. ఈ ఆస్ట్రాలజీలో ఉన్న మా గురువుగారు నాకు ఇచ్చినటువంటి విద్య ప్రకారము నేనంతా చాలా సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ మన యొక్క ఈ కలియుగంలో మనం ఎలాగైతే వెళ్ళాలో దాన్ని అనుసరిస్తూ మరి 12 రాశుల వారికి, అలాగే ఎవరైతే వృత్తిరీత్యా బాధపడుతున్నారు, వ్యాపారరీత్యా బాధపడుతున్నారు, సంతాన సాఫల్యం గురించి, వివాహాల గురించి, కోర్టు పరంగా కానివ్వండి, చిక్కుల్లో రకరకాల కొన్ని సంవత్సరాలుగా తీరన ఎవరైతే ఉన్నారో మరి చాలామంది నన్ను ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసిన వారందరూ కూడా మేము పని అలాగైంది గురువుగారు మీ దగ్గరికి వచ్చని చెప్పంటున్నారు. చాలామంది ఇలాంటి సమస్యల కొరకు కింద మరి నెంబర్ ఏదో మరి ఛానల్ వారు ఇస్తున్నారు. కాబట్టి వారిని మీరు సంప్రదించి ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు తక్షణమే సమాధానం చెప్పగలిగితే ప్రత్యక్షంగా మీరు వచ్చి దాన్ని మీరు తెలుసుకోవచ్చు. మరి దీని అడ్రస్ వచ్చేసండి రాజీవ్ గురుకల్ప కాలనీ నియర్ సన్ సిటీ 1 అండి, గొల్లాయిగూడెం దగ్గర శ్రీ శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయము. ఇది బ్రహ్మసూత్రంతో చేసిన శివాలయం అండి. ఈ శివాలయాన్ని కనుక ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వారందరూ కూడాను మేము విజయం సాధించాము అనే మాట తప్ప ఎవరికి మాకు అవ్వలేదు, పని అవ్వలేదు అనే మాట అయితే ఎవరు అనలేదు. కాబట్టి ఈ రాజీవ్ గురుకల్ప కాలనీలో మన సహస్రాలతో మన స్వామివారికి అభిషేకం చేసుకున్నటువంటి ఏకైక శివలింగం అండి శ్రీ 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 చంద్రమౌళేశ్వర స్వామి నందేశ్వర స్వామి దేవాలయం అండి. ఇక్కడ దేదీప్యమానంగా మరి రాజకీయంగా మరి చాలామంది నాకు వెన్నుండి నడిపించినటువంటి పెద్దలందరూ కూడా చాలామంది కాలనీ వాసులు ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు మరి చాలా ముందుండి నన్ను బాగా నడిపించారు. అలాగే మరి వంగలపూడి బ్రదర్సే కానివ్వండి, అలాగే నా బంధుమిత్రులు, నా తల్లిదండ్రులు, నా సన్నిహితులు, నా శ్రేయభిలాషులందరూ కూడా చక్కగా నన్ను నా యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా వారందరూ కారణమవుతారు. అలాగే చాలామంది శ్రీ పద్మావతి జోషి గారు అండి, అలా చాలామంది ఉన్నారు. వారందరూ
వారందరూ కూడాను నా యొక్క ప్రోత్సాహానికి వారందరూ కూడా మూలం చెప్పాలి. ఎందుకంటే నన్ను ఇంత మీరు ప్రయోజకులు అవుతారు అని అంటే నాలో తెలియనటువంటి కళని వాళ్ళందరూ తీసుకొచ్చి నన్ను ఎంత స్థానానికి తీసుకొచ్చారంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా నా గురించి చెప్పుకొని గురువుగారి దగ్గర పని అవుతుందనంటే ఎక్కడెక్కడెక్కడెక్కడ ఊర్ల నుంచి జిల్లాల నుంచి కూడా తరలి వస్తున్నారంటే నాకు సాక్షాత్ ఆ భగవంతుడు ఇచ్చిన వరం కింద నేను భావిస్తున్నాను. కాబట్టి మరి ప్రజాదళం టీవీ వారికి, వారి యొక్క ప్రేక్షకులకి, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క టీం సభ్యులందరికీ కూడా వాళ్ళ మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.